మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంతోషం. కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఓ పక్క ఇందిరమ్మిల్లు జరుగుతున్నాయి, ఓ పక్క రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ప్రాంతానికి 500 కోట్లు బునియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువకు నిధులిచ్చే కార్యక్రమం చేసిండ్రు. సో రేషన్ కార్డులలో కొత్త సభ్యులను కుటుంబ సభ్యులను చేసే కార్యక్రమం జరుగుతుంది. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. సో ఇట్లా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు మళ్ళా మాకు భువనగిరి నియోజకవర్గానికి 56 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన శాఖ తన పరిధి కిందకి వస్తుంది. ఇది 56 కోట్ల రూపాయలు. ఇది మూసి పరివాహక ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు బాధపడుతుర్రు. మూసి ప్రక్షాళన చేస్తాము. అట్లనే ఈ ప్రాంతంలో కుల వృత్తుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, రంగాల వాళ్ళు ఇబ్బంది కూడా పడ్డారు. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన దృష్టితోటి 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ కూడా చేసిండ్రు హెచ్ఎండిఏ కింద. అంతకుముందు హెచ్ఎండిఏ కింద ఎప్పుడు 10-12 కోట్లు 15 కోట్లు కూడా వచ్చి ఇది ఒక్క సంవత్సరంలో 56 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇక్కడ పోచంపల్లి టౌన్ లో ఈ రోజు మాకు వచ్చిన భువనగిరి నియోజకవర్గ నిధులను పోచంపల్లి టౌన్ అండ్ పోచంపల్లి మండలానికి సంబంధించే 17 కోట్ల రూపాయలు, టౌన్ లో 7.9 అండ్ మండలంలో 9.1 crores, అంటే 17 crores పోచంపల్లిలోనే పట్టణం గాని గ్రామాలు గాని పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే బీబీ నగర్ లో 16-17 కోట్లు, భువనగిరిలో మండలం అండ్ టౌన్ కలిపి అక్కడో 25 కోట్లు, మరి ఆ విధంగా నిధులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఈ విధంగా నిధులు రావడానికి కారణం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకు దోషింది చేశారు. వాళ్ళ ఆలోచన లేకుండా చేశారు. అవసరం లేని ప్రాజెక్టులు అడవులుగా కట్టారు. 1,00,000 కోట్లు ఆడబెడితే ఇక మిగతా ఊర్ల పంట ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? ఆ కఠిన ప్రాజెక్ట్ ఏమో కూలిపోయింది. నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే. ఈరోజు మరి అది కాదు మనం చేయాల్సింది, ఎక్కడ అవసరాలు అక్కడ తీర్చాలి. నిధుల వికేంద్రీకరణ కూడా జరగాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫండ్స్ నిధులు కూడా ఈ ప్రాంతానికి బునియాది గాని పిలాయిపల్లి ధర్మాడి కాలువకు నిధులు ఇవ్వలే. ఎందుకంటే వాళ్ళు అన్ని అప్పులు తెచ్చి ఆడనే పెట్టారు. అవి కాక ఇంకా 6-7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇక పనులు చేయడానికి కూడా ఇంకేం పనులు లేవు. తెలంగాణ ప్రజల నేతలు అప్పులు మోపారు. ఈ అప్పులు కట్టలేక ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అయినా కూడా ఎక్కడ వెనకకు తగ్గకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. ఈరోజు కొబ్బరికాయలు కూడా కొట్టినాం. కొత్త ఇండ్లకు మరి శంకుస్థాపనలు చేసినాం. హెచ్ఎండిఏ ఫండ్స్ కు ఈ విధంగా మరి మొదలు పెడతా ఉన్నాం. ఒక పక్క రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డులలో కొత్త మెంబర్స్, ఒక భువనగిరి కాన్ఫరెన్స్ లో 33,000 మంది కొత్త సభ్యులు మరి చేరినరు. కొత్త యూనిట్స్ యాడ్ అయినాయి. వాళ్ళకు కూడా 6 కిలోలు బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు సన్న బియ్యం కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. సో ఈ విధంగా అన్ని గొప్పగా జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఈరోజు హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి ముఖ్యమంత్రి గారు వారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మా ప్రాంతంలో మరి 56 కోట్లతోటి నిధులు ఒక్కొక్క ఊరికి 50 లక్షలు 60 లక్షలు, పెద్ద ఊరు ఉంటే 70-80 లక్షలు కూడా